కల్వకుంట్ల కన్నారావు అరెస్టు. కల్వకుంట్ల కన్నారావు అంటే కేసీఆర్ వాళ్ళ అన్న కొడుకు. కల్వకుంట్ల కన్నారావు అరెస్టు. ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు చెర్లపల్లి జైలుకు తరలింపు. ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును ఆదిపట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్ కోర్టులో హాజరుపరచగా ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉన్నది అని చెప్పేసి వార్త వస్తున్నాం. మొత్తానికైతే కల్వకుంట్ల కన్నారావు గారు అరెస్ట్ కావడం జరిగింది. మరి కల్వకుంట్ల కన్నారావు అరెస్టుకు సంబంధించిన విషయంలో ఎందుకు అరెస్ట్ అయినారంటే ఆనాడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి, వాళ్ళ అన్న కొడుకు కాబట్టి ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకొని ఆ ల్యాండ్ సెటిల్మెంట్లో భాగంగా ఈయన 14 రోజుల రిమాండ్కి ఈరోజు విధించడం జరిగింది. అంటే కల్వకుంట్ల కుటుంబం మెల్లమెల్లగా కేసీఆర్ను అండగా చూసుకొని ఆఖరికి కేసీఆర్ మనమని వరకు కూడా రాజకీయం చేశారు. అన్న కొడుకులు, అన్న బిడ్డలు, తమ్ముని బిడ్డలు, అక్క కొడుకులు, మొత్తం సడ్డకుని కొడుకులు ఎక్కడో ఉన్న సంతోషరావుని తీసుకొచ్చి ఎంపీని చేసుకున్నట్టుగా మొత్తం మూలకు ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం మొత్తం బయటకు వచ్చి ఏడ భూమి కనబడతాడా ఎమ్రా అని చెప్పేసి బెదిరించేది అంటే కేసీఆర్ అన్న కొడుకట, ఇలా మనం కేసు పెట్టినా కూడా పోదు అని చెప్పేసి రైతులు భయపడి వాళ్ళు భూముల్ని వీళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా కేసీఆర్ గారి కుటుంబం అంటే కేవలం కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమే కాదు. వాళ్ళ కుటుంబం అంటే కల్వకుంట్ల పేరుతో ఉన్నటువంటి రాజకీయం చేసిన వాళ్ళకి అంతా రాజకీయం చేసుకున్నారు. ఎవరో ఎంత వసూలు చేసుకున్నా, ఇక్కడ ఎంత భూములు దండుకున్నా అంత దండుకున్నారు. ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఒక్కొక్కరికి అయితే మన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉన్నది. డైరెక్ట్ జీతమే. వాళ్ళు పని చేసుడు, ఆఫీస్ ఖర్చులు కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో మనం చూసినాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమెకు మన విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పించి ఆమె ఏనాడు ఆఫీస్కి రాకుండా కేవలం ఇంట్లో ఉంటే ఆమెకు జీతం ఇచ్చారు. లక్షల రూపాయలు విలువ చేసే జీతం. ఇది కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అవినీతి. మరి కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తలేదు అంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి పక్కా చేస్తుంది. ఆ అవినీతి బయటపడే అన్ని రోజుల పాటు మనకు కనబడదు. ఈరోజు ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎంత చేస్తారు, ఈరోజు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి ప్రైవేటు బస్సు ఓనర్లకి ఎంత లాభం చేస్తున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ప్రాజెక్టు, ప్రతి పథకం వెనకాల ఎవరికి లాభం చేకూర్చి ఆ లాభాల నుండి వీళ్ళు కమిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు మొత్తాన్ని తొలగించి కేవలం ఆర్టీసీ బస్సులనే దించి, ఆర్టీసీ బస్సులనే నడిపించి, ఆర్టీసీనే ప్రైవేట్ పరం కాకుండా కాపాడి ప్రభుత్వ పరంగానే ఉంచి మళ్ళీ ఉద్యోగాలు వేసి డ్రైవర్లు, కండక్టర్లను తీసుకొని అందులో మెకానిక్లను తీసుకొని మళ్ళీ ఆర్టీసీ డిపోలు పెంచి అవసరమైతే ఆర్టీసీ డిపోలో ఉద్యోగాలు ఇచ్చి, ఆర్టీసీ డిపోలను పెంచి బస్టాండ్లను మంచి చేసి ఆర్టీసీని పునర్వైభవం తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ఆర్టీసీ బస్సులను ప్రయాణం చేసే విధంగా చేస్తే ఆ ఆటో డ్రైవర్లకు కూడా ఉపాధి దొరకడము, లేదంటే వాళ్ళకు కూడా ఆ బస్టాండ్లో క్యాంటీన్లు పెట్టుకోవడం, లేదంటే ఆటో డ్రైవర్లకు అవసరమైతే అందులో గొప్ప డ్రైవర్లు ఉండేదంటే వాళ్ళకు 4 వీల్ లేదంటే అవసరమైతే హెవీ వెహికల్ నడిపే వాళ్ళని తీసుకొని డ్రైవింగ్ చేయడము, ఇట్లాంటివి ఏదో చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వం చేయట్లేదు. ఈరోజు ప్రైవేటు బస్సులు నడిపించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభాలు చేకూర్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులు ఇంకా దింపుతున్నారు. కాబట్టి వీటన్నిటిని మనం రానున్న రోజుల్లో మాట్లాడుకుందాం. తప్పకుండా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విషయాలు, బీజేపీ చేసినటువంటి విషయాలు అన్నీ కూడా బయటికి వస్తాయి. వాటన్నిటిని మాట్లాడుకుందాం. ఆలోపు ఇప్పుడు చేసేటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఆడేటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అర్థం చేసుకుని ముందుకు పోదాం. థ్యాంక్ యూ.